అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం చూస్తుంది. అయితే దీని వెనుక ఆస్ట్రేలియా చీటింగ్ చేసిందంటూ పెద్ద ఎత్తున ఇండియా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక ట్వీట్ సంచలనం రేపుతోంది. ట్వీటే కాదు, ఏకంగా ఇండియా మొత్తం కూడా అదే మాట్లాడుకుంటోంది. ఏంటి అని కనుక మాట్లాడితే, యశస్వి జైస్వాల్ 84 రన్స్ చేసిన వ్యక్తిని ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అంటామా, లేకపోతే కావాలని చీటింగ్ చేశారంటామా, దీని కారణంగా అవుట్ ప్రకటించేశారు. అది డిఎస్ఆర్ రివ్యూతో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందంటే కనుక, యశస్వి జైస్వాల్ ఓపెనర్ బ్యాట్స్మెన్ ఈరోజు మంచి తీరును ప్రదర్శిస్తున్నాడు. ఈరోజు 84 స్కోర్ చేశాడు. 84 తర్వాత ఏం జరిగింది అని కనుక చూస్తే, ఆయనకి ఒక బాల్ వచ్చింది. ఆ బాల్ ని ఫేస్ చేసే తరుణంలో ఆ బాల్ టచ్ కాకుండానే, బ్యాట్ కి టచ్ కాకుండానే కీపర్ క్యాచ్ పడడంతో అవుట్ ప్రకటించేశారు డిఎస్ఆర్. ముందుగా గ్రౌండ్ లో ఎంపైర్ నాట్అవుట్ గా చెప్పినప్పటికీ తిరిగి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ రివ్యూకి వెళ్లారు. రివ్యూలో ఈ రోజు ఆ రివ్యూయర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే వన్ సైడెడ్ గా రివ్యూ ఇచ్చేసాడు అన్నట్టుగా కనిపించింది. మీకు ఒకసారి ఆ వీడియో ఫుల్ గా ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఎస్, ఒకసారి ఇక్కడ చూడండి మీరు. ఎస్, ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం మీద ఈ వీడియో ఇక్కడ చూడండి. ఇక్కడ కనిపించేటువంటి దీంట్లో ఇక్కడే బాల్ టచ్ అయింది బ్యాట్ కి, కీపర్ క్యాచ్ పెట్టడంతోనే అది అవుట్ గా ప్రకటించారు థర్డ్ ఎంపైర్. ఒకసారి డీటెయిల్ గా చెప్పే ముందు నేను ఒకసారి మామూలుగా మ్యాచెస్ ఎలా జరుగుతూ ఉంటాయి, దీన్ని ఎలా అథెంటికేట్ చేయొచ్చనే ప్రయత్నం చేస్తానే ముందుగా. సో బేసిక్ గా మ్యాచెస్, ప్రతి క్రికెట్ మ్యాచ్ ని సుమారుగా ఒక 35 కెమెరాస్ రికార్డ్ చేస్తూ ఉంటాయి, 35 కెమెరాలు రికార్డ్ చేస్తూ ఉంటాయి. ఈ మ్యాచ్ మొత్తం కూడా 35 కెమెరాల నిఘాలో మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా టెక్నాలజీ పరంగా మనం గమనించవచ్చు. ఎంతలా అంటే ఇక్కడ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. యశస్వి జైస్వాల్ అవుట్ తర్వాత నేను చాలా లోతైన పరిశీలన చేశాను. ఒక్కో మ్యాచ్ ని 35 కెమెరాస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. దీంట్లో పర్టికులర్ గా అవుటా కాదా ఏంటి అనేది కూడా ఆడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కూడా మనం గమనించవచ్చు. అది స్టంప్ తగిలిందా, ఇదంటే ఎల్బిడబ్ల్యూ కానివ్వండి, ఆ తర్వాత అన్ని విషయాలను కూడా మనం ఆ కెమెరాస్ తో పాటుగా ఆడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా కూడా మనం రివ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో ఫ్రీక్వెన్సీని చూసేటువంటి దాన్ని స్నికోమీటర్ అంటూ ఉంటారు. ఈ స్నికోమీటర్ ఎక్కడ కనెక్ట్ చేసి ఉంటుందంటే స్టంప్స్ కి. ఇక్కడ చూడండి, ఇస్ ఎ సిస్టమ్ యూజ్డ్ ఇన్ క్రికెట్ టు డిటర్మైన్ వెదర్ ద బాల్ edged the bat for a potential dismissal such as a catch or leg before wicket. ఎల్బిడబ్ల్యూ కానివ్వండి, లేదంటే బ్యాట్ కి టచ్ అయిందా లేదా, స్టంప్ అయిందా లేదా అనే విషయాన్ని పూర్తిగా కూడా ఈ స్నికోమీటర్ అనేది స్టంప్స్ కి, బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వికెట్స్ కి, స్టంప్స్ కి దీన్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా సెన్సిటివ్ మైక్రోఫోన్ అది. ఈ మైక్రోఫోన్ ఆధారితంగా అక్కడ వచ్చినటువంటి ఆడియో ఫ్రీక్వెన్సీస్ ఆధారితంగా ఇక్కడ నిర్ధారణకు వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు జరిగిన మ్యాచ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఒకసారి ఈ రోజు జరిగిన మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ 84 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఒక బాల్ ఫేస్ చేస్తున్న నేపథ్యంలో ఆ బాల్ కాస్త ఆయన ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తే కనుక బాల్ టచ్ అయిందని చెప్తున్నాను. ముందుగా గ్రౌండ్ లో ఉన్న ఎంపైర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లియర్ ఇట్స్ నాట్ అవుట్ అని చెప్పారు. ఇట్స్ నాట్ అవుట్ అని చాలా క్లియర్ గా ప్రకటించేశారు. కానీ తర్వాత ఏం జరిగిందని చూస్తే కనుక ఇక్కడ మీరు చూడండి, స్నికోమీటర్ అనేది కూడా నేను ఏదైతే చెప్పానో, స్నికోమీటర్ అనే ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ వీడియోలో కనుక ఏదైనా తప్పుగా కనిపించినా స్నికోమీటర్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి దాని ఆధారితంగా ఇక్కడ అవుట్ ఆర్ నాట్ అవుట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. సో స్నికోమీటర్ లో కూడా ఇక్కడ మీరు చూస్తే ఫ్రీక్వెన్సీ లేవలేరు. స్నికోమీటర్ లో ఒకవేళ కనుక అక్కడ మ్యాచ్ లో ఆ ఆడియో కనుక ఒకవేళ ఉండి ఉంటే అది అప్ అండ్ డౌన్ గా కనిపించేది, ఇట్లా అప్ అండ్ డౌన్ గా కనిపించేది. కానీ ఇక్కడ అటువంటి అప్ అండ్ డౌన్ సేమ్ కనిపించలేదు. అంటే స్నికోమీటర్ కూడా చాలా క్లియర్ చెప్తోంది ఇది నాట్ అవుట్ అని చెప్తోంది. అంటే టచ్ అవ్వలేదు బ్యాట్ కి అనేది చాలా క్లియర్ గా ఈ ఆడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా కూడా మనకు అర్థమవుతోంది. అయినప్పటికీ అవుట్ ఇచ్చారు. అయితే ఈ విషయం పైన ఏం జరిగి ఉంటుందని విశ్లేషిస్తే కనుక ఒకసారి మనం చూస్తే ఈ విజువల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూస్తే ఈ విజువల్ కి సంబంధించి అది ఆప్టికల్ ఇల్యూజన్ గా చెప్తున్నారు. ఏంటి ఆప్టికల్ ఇల్యూజన్ అంటే, ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించి అది మనం అప్ అండ్ డౌన్ అంటే కొంత మనం చూసేటువంటి దృష్టిలో కూడా ఉంటుంది, భ్రమపడుతూ ఉంటాం, అది అక్కడ ఉంది అని భ్రమపడుతూ ఉంటాం, లేదంటే టచ్ అయిందని భ్రమపడుతూ ఉంటాం. ఇట్లాగే ఇక్కడ కూడా డిఎస్ఆర్ రివ్యూలో ఇంత టెక్నాలజీ ఉంది. స్నికోమీటర్ లో ఆడియో ఫ్రీక్వెన్సీ లేవలేదు, క్లియర్ గా టచ్ అవ్వనట్టుగానే కనిపిస్తోంది. ఒక నిజంగా ఆప్టికల్ ఇల్యూజన్ కనుక ఉండి ఉంటే స్నికోమీటర్ లో రికార్డ్ కావాలి కదా, నిజంగా టచ్ అయి ఉంటే, బ్యాట్ ఎడ్జ్ లో కనుక టచ్ అయి ఉంటే ఇక్కడ రికార్డ్ కావాల్సింది. కానీ ఏ రికార్డ్ కాలేదు. అక్కడ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా కొంత టచ్ అయినట్టు కనిపించినప్పటికీ నెక్స్ట్ స్టెప్ లో ఇది ఉంటుంది. ఇంత టెక్నాలజీ ఉపయోగించి, ఇంత టెక్నాలజీ ద్వారా మ్యాచెస్ జరుగుతున్నా కూడా ఈ రోజు ఇక్కడ అవుట్ ప్రకటించడం అనేది భారతదేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చాలా ఆందోళన చెందుతున్నారు. ఐసిఐసిని ఏదైతే ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిందో దాన్ని నిందిస్తూ ఉన్నారు. ఇది చాలా ఒక రకంగా ఇట్స్ ఏ షేమ్ఫుల్ అంటూ కూడా మెన్షన్ చేస్తున్న పరిస్థితి. ఎందుకనంటే ఆయన గనక స్టాండ్ బై లో ఉంటే, క్రీజ్ లో ఉంటే, జైస్వాల్ గనక క్రీజ్ లో ఉంటే ఈరోజు డెఫినెట్ గా ఒక అవసరమైతే డ్రా అయ్యేది, లేదంటే వినైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. మంచి ఫామ్ లో ఉన్నాడు.
అటువంటి ప్లేయర్ని అవుట్గా ప్రకటించడం అంటే చీటింగ్ అని భావిస్తున్నారు పెద్ద ఎత్తున భారతదేశంలో క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఇది ఒక చీటింగ్ అంటూ చెప్తున్నారు. మొన్న మనం చూసాం నితీష్ కుమార్ రెడ్డి తెలుగువాడు సెంచరీ కొడితే పెద్ద ఎత్తున మనం సంబరాలు జరుపుకున్నాం. అటువంటి సంబరాలను అటు అయిపోక మునిపై ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం, ఇటువంటి ఘోర పరాజయాన్ని భారత్ చవించడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. ఒకసారి ఏం జరిగిందని మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ నేను చెప్తున్నా స్టంప్కి రికార్డ్ అయితే కనుక పక్కాగా నాయిస్ రికార్డ్ అయ్యేది. ఇక్కడ స్టంప్కి సంబంధించి ఉన్నటువంటి స్నికోమీటర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆడియో అప్ అండ్ డౌన్ ఆ ఫ్రీక్వెన్సీస్ లేవు అని అంటే ఇది బ్యాట్కి టచ్ అవ్వలేదు అన్నట్టుగా ఒక ఇండికేషన్ కనబడుతోంది. ఒక నిజంగానే బ్యాట్కి టచ్ అయ్యి ఉంటే ఆడియో రికార్డ్ అయ్యేది. ఒకటి ఇక్కడ ఆప్టికల్ ఇల్యూజన్ అంటే కనుక మీరు గమనిస్తే ఒక నిజంగానే కనుక బ్యాట్ ఎడ్జ్కి టచ్ అయి ఉంటే ఆ బాల్ ఫార్వర్డ్ వెళ్ళిపోయింది అంటే ఎటు ఒక వైపుగా కొంచెమైనా డైరెక్షన్ మారేది. కానీ ఇక్కడ చాలా క్లియర్గా బాల్ వచ్చిన స్పీడ్తో అదే వేగంతో డైరెక్ట్గా కీపర్ చేతిలోకి వెళ్ళిపోయిందని అంటే ఇక్కడ బాల్ ఏమాత్రం కూడా డైరెక్షన్ చేంజ్ అవ్వలేదు. ఒకవేళ చిన్నగా ఎడ్జ్కి టచ్ అయినా కూడా ఆ ఎడ్జ్కి టచ్ అయినా కూడా ఒక డైరెక్షన్ వెళ్ళిపోయి కొంచెం డైరెక్షన్ మారేది. కానీ ఇక్కడ డైరెక్షన్ మారకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయింది కాబట్టి చేతుల్లోకి డైరెక్ట్గా కీపర్ చేతిలోకి వెళ్ళిపోయింది, డైరెక్షన్ కూడా మారేది. ఇట్స్ షేమ్ఫుల్ థింగ్ అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. ఎస్ నేను కూడా చెప్తున్నాను. దీనికి సంబంధించి చూస్తూ ఉంటే చాలా లోతుల్లో టెక్నాలజీని మనమే పరిగణన తీసుకొని జరిగేటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఇది కావాలని చేసిందనే ఒక విషయంగా కూడా యావత్ భారతదేశం భావిస్తుంది. ఒకసారి ప్రజెంట్ దీనిపైన ట్రెండ్ అవుతున్న విషయాలు మనం చూస్తే కనుక ఎస్ ఇక్కడ మీ ట్వీట్ చూడొచ్చు. ప్రజెంట్ నాట్అవుట్ అనేది ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ నాట్అవుట్ మీద మనం క్లిక్ చేద్దాం, ఒకసారి ఏం చూపిద్దాం అనేది. ఎస్ రాజీవ్ శుక్లా తదితరులు అందరూ కామెంట్ చేస్తున్నారు. ఎస్ ఈ విషయం పైన ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అంటూ ఎస్ ఇక్కడ చూడండి ఆయన చెప్తున్నారు. సునీల్ గవాస్కర్ చెప్తున్నది ఏంటంటే ఆప్టికల్ ఇల్యూజన్ అంటూ చెప్తున్నారు ఆయన. ఎస్ ఆప్టికల్ ఇల్యూజన్ అంటే ఏంటి? ఇక్కడ మీరు చూడండి నా చేతిలో 2 పెన్స్ ఉన్నాయి. ఈ 2 పెన్స్ సంబంధించి మీరు పక్క పక్కన పెట్టి చూస్తే దీని హైట్ అనేది చాలా డిఫరెన్స్గా ఉంది. మీరు చూడండి ఒకవైపు రెడ్ మరొక వైపు వైట్ పెన్స్ ఉన్నాయి, చాలా డిఫరెన్స్గా ఉంది. కానీ నేను కొంచెంగా ఇటు పక్క పక్కన పెట్టి చూస్తూ ఉంటే ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కొంత పక్క పక్కనే లాంగ్లో కనుక చూస్తూ ఉంటే ఇది 2 సేమ్ హైట్ ఉన్నాయనే రకంగా కనబడుతుంది. సో ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరాస్లో రికార్డ్ అయినప్పటికీ ఆప్టికల్ ఇల్యూజన్ ద్వారా ఇది జరిగి ఉంటుందనేది సునీల్ గవాస్కర్ చెప్తున్నమాట. ఇది దీంతో పక్కన పెడితే రైట్ ఇట్స్ ఎ చీటింగ్ అంటూ చాలా మంది చెప్తున్నారు. ఇట్స్ ఎ చీటింగ్. రాజీవ్ శుక్లా కూడా ట్వీట్ చేశారు ఆయన. యశస్వి జైస్వాల్ వాజ్ క్లియర్లీ నాట్ అవుట్. థర్డ్ ఎంపైర్ షుడ్ హ్యావ్ టేకెన్ నోట్ ఆఫ్ వాట్ టెక్నాలజీ వాజ్ సజెస్టింగ్ వైల్ ఓవర్ రూలింగ్ ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ షుడ్ హ్యావ్ సాలిడ్ రీజన్స్. ఇక్కడ థర్డ్ ఎంపైర్ ఇచ్చిన దానికి రూలింగ్ ఎంపైర్ ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్గా ఉంది. అసలు ఏం డిఫరెన్షియేట్ అయింది? ఏ రకంగా ఈ రకంగా వర్షన్స్ చేంజ్ అయ్యాయి? ఒక సాలిడ్ రీజన్ కనుక ఉంటే బాగుండేది అనేది చెప్తున్నారు. ఇంకోవైపుగా స్టూపిడ్ అంటూ చెప్తున్నారు. ఇట్స్ చీటింగ్ అంటూ మరికొంతమంది చెప్తున్నారు. చాలా క్లియర్గా యావత్ భారతదేశం కూడా జైస్వాల్ కనుక క్రీజ్లో ఉంటే డెఫినెట్ గా ఈ రోజు మ్యాచ్ అనేది డ్రా లేదా విజయం సాధించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఇంత రెక్లెస్ గా ఇంత అన్వాంట్ అంటే రీజన్స్ పక్కాగా లేకుండా ఆ టెక్నాలజీ ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ అవుట్ ప్రకటించడం అనేది చాలా మంది ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక చీటింగ్ గానే భావిస్తున్నారు. గతంలో కూడా చీటింగ్ చేసిన హిస్టరీ ఉంది ఆస్ట్రేలియాకి. మరోసారి చీటింగ్ కి పాల్పడ్డారనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ చాలా మంది మాట్లాడుకొస్తున్నారు. మరి ఈ అవుట్ పైన వివిధ రకాలుగా వర్షన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అవుట్ కి సంబంధించి దాని మీద క్లారిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా వన్స్ అవుట్ ప్రకటించేశారు, విన్నింగ్ డిక్లేర్ ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తి రేపుతోంది. సో ఈ రోజు మ్యాచ్ పైన ఈ ఓటమి పైన మీ వివరణ ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.